హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివనందు బ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూసినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక ఈ వ్లాగ్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అనమాట. ఇక వాళ్ళు ముత్యాలమ్మకు పెట్టుకున్నప్పుడు అయితే ఇక వ్లాగ్ అయితే తీసాను. ఇక నేనైతే రాఖీ కట్టడానికి వెళ్ళాను కదా, ఇక అప్పుడే నాకైతే జ్వరం బాగా వచ్చేసింది. ఇక టెస్టులు చేస్తే టైఫాయిడ్ అనేసి చెప్పారనమాట. నాకు సూది తీసిన వెంటనే మళ్ళీ మా వదినకి అయితే జ్వరం వచ్చేసింది అనమాట. మా వదినకు కూడా టెస్టులు చేపిస్తే మళ్ళీ టైఫాయిడ్ అనేసి చెప్పారు. ఇక అందరికి వరుస పెట్టి జ్వరాలు వస్తూనే ఉన్నాయి. ఈ శ్రావణ మాసంలో ఇక ఏ ఆదివారం అయినా ముత్యాలమ్మకి అయితే పెట్టుకుంటారనమాట. ఇక ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఉండే ఊరు సొంతది కాదులే కానీ వాళ్ళు ఇటుకలు తయారు చేపిస్తారు కదా, మామూలుగా స్థలం అయితే లీజుకి తీసుకొని ఉంటున్నారనమాట. ఇక ఊళ్ళో ఎలాగో ముత్యాలమ్మ తల్లి గుడి ఉంది కదా, ఇక అనేసి ఇక్కడే పెట్టేస్తున్నారు. ఇక ఇంట్లో పూజ అయితే పొద్దున్నే చేసేసాం అనమాట. ఇక పాలు పొంగలు, గారెలు, అలాగే పిండి వంటలు కూడా చేసుకుని అయితే వచ్చేసాము. ఎక్కువగా ముత్యాలమ్మకి సాయంత్రం పూట పెడతారంట. ఇక అందుకని 4 కాడ నుంచి బయలుదేరి అయితే గుడికైతే వచ్చాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారు కదా, ఇక మేమైతే ఇక ఈ విధంగా అయితే పెట్టుకుంటాం అనమాట. ప్రతి ఏడాది దేవుడికి ఇలానే పెట్టుకుంటాము. గుళ్ళకెళ్ళి ఆకులు అంటారు, తేకాకులు. చెంబుతో నీళ్ళు వాడుకోకుండా చుట్టూ జరగదు. కోళ్ళు ఉన్నాయిగా, కోళ్ళు వేరే కోళ్ళు కోళ్ళుగా ఇప్పుడు కాదు, అయిపోయాక నైవేద్యం పెట్టారు. ఏది అందుకో మంచిగా వస్తుంది. రెండు పూలు అక్కడ పెట్టరా ఇప్పుడే పెట్టారు, ఎప్పుడో పెట్టారు. అంటే ఇవాళ మా ఊర్లో పెడుతున్నారు. ఇంకొక ఆదివారం ఉంది, అది శుక్రవారం పెడతారు. మన ఆదివారం శుక్రవారం అక్కడ పెట్టి స్వామి దండం పెట్టుకో, బంగారం రావాలి. స్వామి దండం పెట్టుకోవాలి, స్వామి దండం పెట్టుకోవాలి. మీరు ఇటు పక్క రండి, ఇటు పక్క రండి. పండి బొట్లు పెట్టుకోండి, బొట్లు పెట్టుకోండి. దండం పెట్టుకోండి, దండం పెట్టుకోవాలి. ఖుషి లోనకెళ్ళి దండం పెట్టుకోండి. ఇటు తిరగండి ఒకసారి, ఇటు చూడండి, ఇటు ఇటు దండం పెట్టుకుని నాకు షావుకి అడ్డు పెట్టాలి. ఇటు చూడు, ఇటు చూడు. ఒకసారి అటు దండం పెట్టుకోండి, ఇటు చూడండి ఒకసారి, ఇటు చూడు, ఇటు పండా అదిగ్గా. ఖుషి, అరే డేవిడ్ హాయ్ చెప్పు చింతల్లి.
హాయ్ కుదురుకోండి ఆ పసుపు కుంకుమ ఏంటి అవన్నీ అన్ని తీసి ఇక్కడ తీసుకెళ్ళకూడదమ్మా ఎలగల ఒకటైతే హాస్టల్ మమ్మల్ని ఇద్దరిలో ఒప్పుతుంది నేను కొట్టుతాను అది బండే బండే ఏం కాదు చూశారు కదా ఫ్రెండ్స్ ఇవాళ మా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అలాగే వెళ్ళిపోయేటప్పుడు ఇలా ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇక లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది కదా అనేసి ఫొటోస్ అయితే చాలా మంచిగా వచ్చాయి. ఇక ఈ బాబు అయితే వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ బాబు అన్నమాట. ఇక మా పిల్లలు కూడా దిగారు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.